హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్వీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను మామిడికాయతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 మామిడికాయల్ని ఇలా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను తొక్క తీసేసి వేసుకున్నానండి. తొక్కతో పాటు కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలన్నిటికి ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 3/4 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుందండి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. మామిడికాయ ముక్క మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇందులో మనం బెల్లాన్ని కూడా యాడ్ చేస్తాము. తీయగా కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. దీన్ని కూర అనొచ్చు, లేదంటే పచ్చడి కూడా అనొచ్చండి. మనకి నోటికి ఏది తినాలనిపించినప్పుడు ఇలా ఈ విధంగా ఒకసారి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి, మనకి దొరుకుతూ ఉంటాయి డైలీ. ఇలా మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలుపుకొని ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ముక్క ఉడికిన తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్లు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం ప్లేస్లో షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. నీళ్ళు అన్నీ ఇంకిపోయి బాగా దగ్గరికి అవ్వాలండి. కొంచెం దగ్గర పడిపోయింది చూడండి. ఇలా ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కొంచెం చల్లారితే ఇంకొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా. ఇంకెందుకు లేటు, మీ ఇంట్లో వాళ్ళకి ఈ మామిడికాయల సీజన్లో ఈ రెసిపీ ఒకసారి చేసి పెట్టేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.